హాయ్ ఫ్రెండ్స్, టమాటో సర్వపిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో 1 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. టమాటోస్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొన్ని పల్లీలను వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని నువ్వులను వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెం పిండి ముద్దను తీసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకోవాలి. దోశ ప్యాన్ తీసుకొని పిండి ముద్దని దోశ పైన వేసుకోవాలి ఫ్రెండ్స్. దోశ ప్యాన్ పైన పెట్టుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒత్తేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు హోల్స్ చేసుకోవాలి. ఇలా హోల్స్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ తీసుకొని హోల్స్లో అలాగే సైడ్స్కి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత చూస్తే ప్లేట్ తీసి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు సర్వపిండి అనేది మంచిగా ఫ్రై అయిపోయింది. అంతేనండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ ఉండే టమాటో సర్వపిండి రెడీ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.